గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా తమ కుటుంబ సభ్యుల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ తండ్రి, తమ్ముడి అరెస్టులతో ప్రత్యర్థుల కళ్ళు చల్లబడ్డాయా అని ప్రశ్నించారు. వ్యాపారానికి సంబంధించిన ఘటనను రాజకీయ కోణంలో చూపిస్తూ కట్టుకథలు సృష్టించి అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని షేక్ నూరి ఫాతిమా స్పష్టం చేశారు. కానీ మా నాన్న మీద అసలు ఎందుకు అంటే బాధ ఏంటంటే కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారు. మా అమ్మగారు, మా కుటుంబంలో ఇప్పుడు ఉంది మేము ముగ్గురే ఆడపిల్లలు, ముగ్గురే లేడీస్, మా అక్క, నేను, మా అమ్మగారు. వాళ్ళ మా ఇంట్ల మీద వచ్చి సరే ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్, నాకు ఎటువంటి ఇబ్బంది, నా మీద రండి, ఇబ్బంది ఏం లేదు, నేను మాట్లాడుతున్నాననే కదా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ గొంతు ఎత్తుతున్నాననే కదా నా మీద మీకు కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. మా నాన్న మీద ఏం చేశారని చెప్పి మా నాన్న ఏమి ఇప్పుడు దాకా కూడా ఎక్కడా కూడా ఎవరైనా ఏదైనా మాట్లాడినా, గట్టిగా మాట్లాడినా కూడా ఆయన ఏమంటారంటే వద్దు మాట్లాడకండి, ఆయన ఎందుకు దేవుడు ఉన్నాడు ప్రతి విషయంలో కూడా. నేను మాట్లాడినా కూడా నేను అడుగుతుంది ఒకటేనండి, నేను ఎక్కడైనా తప్పు మాట్లాడానా? నేనేమైనా మిమ్మల్ని ఏదైనా రాంగ్ ఎలిగేషన్ మీ మీద ఏదైనా మీ ప్రభుత్వం మీద చేశానా? ఈ కూటమి ప్రభుత్వం మీద ఎక్కడా చేయలేదే. నాన్నగారు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు అంటే 2014 నుంచి 24 దాకా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.